welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి. మనకి చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే పేమెంట్ గురించి. పేమెంట్ ఎప్పుడు పే చేయాలి, ఎంత పే చేయాల్సిన అవసరం ఉంటుంది, దీని గురించే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇది. మీరు పేమెంట్ అనేది ఎప్పుడు పే చేయాలి అంటే మీకు సీట్ ఎప్పుడైతే అలొకేట్ చేస్తారో అప్పుడు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఫస్ట్ రౌండ్ అయినా అయ్యొచ్చు, సెకండ్ రౌండా, థర్డ్ రౌండా, ఫోర్తా, ఫిఫ్తా. ఎప్పుడు మీకు సీట్ అలొకేషన్ చేస్తే ఫస్ట్ దాన్ని యాక్సెప్టెన్సీ ఫీజు అంటారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు సీటు దాన్ని మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ క్యాస్ట్ వారు ఎంతెంత ఫీజు పే చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా. ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఫస్ట్ యాక్సెప్టెన్సీ ఫీజు వచ్చేసి 30,000 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడ ఫీజెస్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యాక్సెప్టెన్సీ ఫీజు, మీకు సీట్ ఎప్పుడైతే అలొకేట్ చేస్తారో నేను ఆ సీట్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఒక ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మీరు ఫ్లోట్ చేస్తారా, ఫ్రీజ్ చేస్తారా, లేదంటే అసలు మొత్తం ఎగ్జిట్ అయిపోతారా, అది మీ ఇష్టం. దానికి సంబంధించిన తర్వాత ప్రాసెస్ అంతా వేరే ఉంటుంది. బట్ సీట్ ఎప్పుడైతే అలొకేట్ చేస్తారో ఫీజు అనేది మస్ట్గా పే చేయాలి, ఓకేనా. ఫీజు పే చేయడం అనేది మస్ట్ వన్స్ సీట్ అలొకేట్ అయిన తర్వాత, ఓకేనా. ఎందుకు అంటే ఆ సీట్ అనేది మీ పేరు పైన ఫ్రీజ్ చేయాలి కాబట్టి మీరు మస్ట్గా పేమెంట్ చేయాలి, ఓకేనా. ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఫస్ట్ ఫీజు 30,000 అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే కనుక ఫస్ట్ యాక్సెప్టెన్సీ ఫీజు 15,000 రూపాయలు అయితే పే చేయాలి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇది ఎప్పుడు ఫస్ట్ రౌండ్ అయినా అయ్యి ఉండొచ్చు, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ లేదా ఫిఫ్త్ రౌండ్, ఏ రౌండ్లో అయినా పర్వాలేదు. మీకు సీట్ ఎప్పుడైతే అలొకేట్ చేస్తారో అప్పుడు ఫీజు మస్ట్గా పే చేయాలి. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు ఏం అవకాశం ఇచ్చారంటే మీరు 10th లోపు మీ డాక్యుమెంట్స్ అడ్వాన్స్డ్గా కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, ఫీజు కూడా అడ్వాన్స్డ్గా మీరు పేమెంట్ చేయొచ్చు. అంటే సీటు అలొకేట్ చేసినా చేయకపోయినా కూడా పే చేయొచ్చు. బట్ మీకు ఎంటైర్ ప్రాసెస్లో సీట్ అలొకేట్ చేయలేదు అనుకోండి, మీకు డబ్బులు అయితే వెనక్కి ఇచ్చేస్తారు. బట్ సీట్ అలొకేషన్ అయితే కనుక మీరు అడ్వాన్స్డ్గా కట్టినట్టు, ఓకేనా. అంత అవసరం లేదు, బట్ ఎవరికైనా యూటిలైజ్ చేసుకోవాలంటే కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎందుకంటే తర్వాత సర్వర్స్ చాలా బిజీ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, చాలా మనకి సర్వర్ ఒక 2-3 అవర్స్ అయితే బ్రేక్ అయింది. ఎందుకంటే చాలామంది హడావుడిగా పెట్టేసుకుంటూ ఉంటారు కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి. రిజిస్ట్రేషన్స్ అవి స్టార్ట్ అయినాయి కాబట్టి హరీబరీగా పెడుతూ ఉంటారు. కాబట్టి జోసా పోర్టల్ వచ్చేసి కొంతసేపు అయితే మనకి బ్రేక్ అవ్వడం జరిగింది. కాబట్టి మనకి పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్ చేయడంలో ఇష్యూస్ ఏమి రాకుండా ఉండాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్వాన్స్డ్గా పెట్టండి. సీట్ వచ్చిందా, వెల్ అండ్ గుడ్. సీట్ రాకపోతే మీ డబ్బులు అయితే వెనక్కి ఇచ్చేస్తారు, ఓకేనా. అండ్ ఇంకొక ఫీజు ఏముంటుంది, ఇప్పుడు మనకి సీట్ వచ్చింది, నాకు సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిందండి, ఓకేనా. సీట్ వచ్చింది, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్లో కూడా అదే సీట్ ఉంది, అప్గ్రేడ్ అవ్వలేదు, ఓకేనా. నేను పెట్టుకున్నాను కానీ ఫ్లోట్ ఆప్షన్ నాకు అప్గ్రేడ్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు అడ్వాన్స్డ్ ఫీజు అనేది పే చేయాలి, కొంత అడ్వాన్స్ అనేది పే చేయాలి, ఓకేనా. అది పార్షియల్ అడ్మిషన్ ఫీజు. సో ఆ పార్షియల్ అడ్మిషన్ ఫీజు మనకి ఏదైతే ఫీజు ఉందో దాంట్లో కొంత పార్షియల్ పేమెంట్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓపెన్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి 45,000 రూపాయలు పే చేయాలండి. ఇది పార్షియల్ అడ్మిషన్ ఫీజు, ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు వచ్చేసి 20,000 రూపాయలు అయితే పే చేయాలి, ఓకేనా. మనకి ఇక్కడ 2 రకాల ఫీజెస్ ఉంటాయి. ఒకటి సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు, 2 పార్షియల్ అడ్మిషన్ ఫీజు. ఈ 2 అయితే కంపల్సరీ అందరూ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఐఐటీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, అంటే వాళ్ళకి ఐఐటీస్లో సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళైతే పార్షియల్ పేమెంట్ అనేది పే చేయక్కర్లేదు. ఐఐటీస్లో కనుక మీకు సీట్ వచ్చింది, మీరైతే యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయాలి. బట్ ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఏదైతే ఉందో అది మీరు కాలేజ్లో కట్టుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎన్ఐటీస్లో సీట్ వచ్చింది, లేదంటే IIITలో వచ్చింది, లేదంటే GFTSలో వచ్చింది, వీళ్ళు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ 2 అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఫస్ట్ రౌండ్లో IIITలో సీట్ వచ్చింది అనుకోండి, ఫోర్త్ రౌండ్లోనో లేదంటే ఫిఫ్త్ రౌండ్లోనో వీళ్ళకి ఎన్ఐటీలో సీట్ వచ్చింది అనుకోండి, ఫీజెస్ డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే సీట్ చేంజ్ అవుతుందో ఆ ఫీజు మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. ఎంతైతే ఫీజు డిఫరెన్స్ ఉంటుందో అది కూడా పే చేయాలి, ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫీజు అనేది మస్ట్గా పే చేయాలి. మీరు ఫీజు తర్వాత చేద్దాంలే అనుకుంటే కనుక ఆ సీట్ అనేది మీ పేరు పైన బ్లాక్ అవ్వదు. కాబట్టి మీరు సీట్ రాగానే, మీకు అలొకేషన్ జరగగానే ఫస్ట్ పేమెంట్ పే చేసేయండి, ఓకేనా. మీరు క్యాన్సిల్ చేసుకున్నా పర్వాలేదు, అప్గ్రేడ్ చేసుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఒక 5,000 అయితే కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అది, ఓకేనా. అంటే అందరికీ కట్ అవుతాయి, ఓకే. ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే డబ్బులు అయితే కట్ అవుతాయి. రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా వెనక్కి రావండి, ఓకేనా. మనకి సీట్ కన్ఫర్మ్ లెటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీరు పేమెంట్ చేసిన తర్వాత. సో ఇది పేమెంట్కి సంబంధించి. పేమెంట్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి పార్షియల్, ఇంకొకటి
యాక్సెప్టెన్సీ ఎవరెవరు ఎంత కట్టాలో చూసుకున్నారు కదా. వీళ్ళైతే 75,000 కట్టాలి. వీళ్ళు వచ్చేసి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి విద్యార్థులు వచ్చేసి టోటల్ 35,000 పే చేయాలి. ఓకే, క్లియర్ కదా. ఇది ఫీజు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మనకి 10th వరకు అవకాశం ఉంది, అంటే మాక్ అలాట్మెంట్తో కలిపి. సో నేను కెరీర్ గైడెన్స్ హెల్ప్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.